హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జైగీషవ్యుడు మహాదేవుడి గురించి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేసి మూకోస్య అన్యనామగ్రహణే మూకోలస్య మూకోలన్యనామ బధిరే అన్యనామశ్రుతౌ పంగు అన్యాభిగమనే అంధో అన్యపరివీక్షణే అని చెప్పి, మహాదేవా, వేరే వాళ్ళ విషయంలో నేను మూగవాణ్ణి, చెవిటివాణ్ణి, కుంటివాణ్ణి అయిపోతాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో తెలుసునా స్వామి? ఏక ఏవ భవానీపతి ఏక కర్తాత్వమేవ పాదాహర్తాత్వమేకో నానాత్వం మూఢకల్పన అనేశాడు ఆఖరికి. వేదం ఏం చెప్తుంది? ఒక్కడే అనేక రూపాల్లో ఉన్నాడని చెప్తుంది వేదం. కానీ మహాదేవ, నేను మాత్రం నమ్మనయ్యా, అది మూఢకల్పన అని అంటాను నేను. ఏరా, వేదం నీకు ప్రామాణికత కాదా అని అడుగుతావేమో నువ్వు. అంటే అనేకమైనటువంటి అనేక రూపాల్లో ఉండేటటువంటి ఆ పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు? ఏక ఏవో రుద్రో నద్వితీయ అనేటటువంటి వేదంలో ఉన్నటువంటి ఆ మాటను నేను తీసుకుంటాను. నానా రూపాల యొక్క ప్రస్తావన నాకు అవసరం లేదు అని అంటాడు జైగీషవ్యుడు. ఆఖరికి శివుడు అన్నాడు, నన్ను శరణాగతి చేసి నువ్వేం పొందాలనుకుంటున్నావోయ్ జైగీషవ్య అని అడిగాడు పరమశివుడు. అడిగితే ఈయనన్నాడు, సంసార సాగరే మగ్నం మాముద్ధర మహేశ్వర. ఇంతకన్నా ఇంకా కోరుకునేది ఇంకేమీ లేదు. సంసారం అనేటటువంటి మాటకు భార్య, పిల్లలు, ఇల్లు, బంధువులు, జనం ఇదంతా కాదు. సంసారము అంటే అసలు జీవుడిగా జన్మించడమే సంసారం. నేను జీవుడను అని అనుకోవడమే సంసారం. ఇంతవరకు నేను చేసినటువంటి స్తోత్రం నేను నీకన్నా వేరుగా ఉండి చేశాను మహాదేవా అన్నాడు. మరి నీకు కావలసినదేమిట్రా అంటే అంటాడు జైగీషవ్యుడు, శంకర, నేను కోరుకునేది ఒక్కటే మహాదేవా. నువ్వు నేను వేరుగా ఉన్నాం కదా, నీవు నేను కావాలి. ఇంతకన్నా నేను కోరుకునేది ఇంకేమీ లేదు. సంసార సాగరే మగ్నం మాముద్ధర మహేశ్వర. ఆ పరమశివుడి ఎదుట ఈ స్తోత్రం అంతా చేసి ఆ స్థాణువు దగ్గర ఈయన కూడా ఒక స్థాణువుగా నిలబడిపోయాడు జైగీషవ్యుడు. మహాదేవుడైనటువంటి శంకరుడు వైగీషవ్యుడు చేసినటువంటి ఈ స్తోత్రాన్నంతటినీ కూడా విన్నటువంటి వాడై చాలా సంతోషపడిపోయి, హే జైగీషవ్య, మహాభక్త, నువ్వు చేసినటువంటి స్తోత్రం నీ నోటి వెంట వెలువడినటువంటి మాటలు విన్న తర్వాత
నీవే తప్ప ఇతః పరంబెరుగా అని ఉపాసించినటువంటి వాడికి వరాలు ఇవ్వడం అనేటటువంటిది మా కర్తవ్యం. ఇహలోక సుఖాలు భోగాలు కోరుకున్న వాళ్ళనే మేము అనుగ్రహిస్తూ ఉంటామే. నారాయణ అని చనిపోతూ ఒకడు పిలిచాడు. అది కూడా ఎవరిని పిలిచాడు? నిజంగా వైకుంఠవాసుడైనటువంటి నారాయణని పిలిచాడా? కాదే, నిజంగా వైకుంఠవాసుడిని కాదు వాడు పిలిచింది. తను కన్న కొడుకుని వాడికి నారాయణ అని పేరు పెట్టుకుని ఇతగాడికి మరణం ఆసన్నమైనప్పుడు కొడుకుని వాడి మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ నారాయణ అని పిలిచాడు. పూర్వకాలంలో కన్యాకుబ్జము అని ఒక నగరం ఉండేది. ఆ నగరంలో 4 వేదాలు అంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదములు, ఈ 4 వేదాలు చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు సత్యవ్రతుడు. ఆయన అదృష్టం గతంలో మనం ఒకసారి చెప్పుకున్నాం. పురుషుడికి నిజమైనటువంటి స్వర్గం ఎప్పుడు అంటే అనుకూలవతి అయినటువంటి భార్య దొరికినప్పుడు మాత్రమే. ఆయనకి సకల సద్గుణముల రాశి అయినటువంటి భార్య లభించింది. ఆవిడ పేరు హేమవతి. వాళ్ళిద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో. అపూర్వ దంపతులు అని పిలిచేవారు వాళ్ళని. తుంబిన్ మర్జాయేంగి అని హిందీలో ఒక పాట ఉంటుందిలేండి. మా పెళ్ళైన కొత్తల్లో మమ్మల్ని కూడా అలాగే మా మరదళ్ళు వెక్కిరిస్తూ ఉండేవారు, నన్ను నా భార్యని. ఒకళ్ళని విడిచిపెట్టి ఒకళ్ళు ఉండవరు ఒక్కరోజు కూడానని. అలాగా తుంబిన్ మర్జాయేంగి అని హిందీలో ఒక పాట ఉంది. అలా ఒకరు లేకపోతే ఒకరు ఇంకా ఉండరేమో అన్నంత ప్రేమ. వాళ్ళల్లో ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో. ప్రాచీన కథలన్నింటిలోలాగే వీళ్ళకి కూడా చాలా కాలం వరకు సంతానం లేదు. అలా చాలా కాలం గడిచిన తర్వాత లేక 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 ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు ఆ అబ్బాయిని అతి గారాబంగా పెంచుకుంటున్నారు. ఇంతకీ అబ్బాయి పేరు చెప్పలేదు కదా నేను మీకు. ఆ అబ్బాయికి వాళ్ళు అజామీళుడు అని పేరు పెట్టుకున్నారు. చాలా గారాబంగా పెంచడం వల్ల వాడికి పెద్దలంటే పెద్దగా గౌరవం లేకపోయింది. పైపెచ్చు పెద్దల్ని చాలా నిర్లక్ష్యంగా చూసేవాడు. దుర్మార్గులతోటి ఫ్రెండ్షిప్ అంటే స్నేహం కుదిరింది దుర్మార్గులతోటి, దుష్టులతోటి. చదువు చట్టుబండలు చేసేసుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణ ధర్మాలు ఏవీ ఆచరించేవాడు కాదు. ఇలా గడుస్తున్నాయి రోజులు. వీడికి ఈ అజామీళుడికి యవ్వనం వచ్చింది. యవ్వనం వచ్చేసరికి వాడికి కామం కట్టలు తెంచుకుంది. యజ్ఞోపవీతాన్ని తెంపి అవతల పారేశాడు. మద్యానికి బానిసైపోయాడు. వావి వరసలు లేవు. కులమత తారతమ్యాలు కూడా విడిచిపెట్టి ఆఖరికి ఒక ఇరుకల జాతి అమ్మాయిని ప్రేమించి నిరంతరం ఆ అమ్మాయితోటే గడుపుతూ ఇంటికి రావడం మానేశాడు. అమ్మ నాన్న ఉన్నారు అన్నటువంటి విషయమే మర్చిపోయాడు పూర్తిగా వాడు. ఆ ఎరుకల అమ్మాయి ఇంట్లోనే భోజనం చేసి అక్కడే ఉండిపోయేవాడు. అతిగారాభం పిల్లల్ని ఎలా తయారు చేస్తుందో చూడండి. కన్న పిల్లల మీద ప్రేమ అనురాగం ఉండాలి, కానీ అవి మితిమీరిపోకూడదు. అంతలా బయటికి వ్యక్తపరచవలసినటువంటి పని లేదు, లేకపోతే ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైతే అజామీళుడు కులభ్రష్టుడైపోయాడో వాడి బంధువులు విడిచిపెట్టేశారు. దాంతో వీడికి వాళ్ళ బంధువుల మీద విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా వాడు పక్షులని జంతువులని వేటాడి వాటిల్ని చంపి ఆ మాంసం తింటూ ఆఖరికి కిరాతక వృత్తిలో జీవనం సాగించడం మొదలుపెట్టాడు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున ఈ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ జంతువుల్ని పక్షుల్ని చెట్లకి ఉన్నటువంటి పళ్ళు కోసుకుంటున్నారు. అక్కడే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏం జరిగిందో తర్వాత ఉన్నటువంటి కథాక్రమం ఏమిటో
మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశీలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.